BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అక్క, వదిన కొంట్లో బాగోలేదు. ఆహా, మీ అన్నయ్యని వెళ్ళి ఒక సేరు బియ్యం సొంతంగా సంపాదించి తీసుకురమ్మను. మీ వదినకి ఎక్కడలేని హుషారొచ్చి లేచి కూర్చుంటుంది. డాక్టర్ మందు రాసిచ్చారు. ఇది మందు కాదు, టానిక్. ఒరే కుమార్, మందో టానిక్ కొని బలగా. ఈ ఇంట్లో పూటకింత తిండి దొరకడమే టానిక్. అక్క, నా దగ్గర డబ్బు లేదు. ఏమిటబ్బా? ఇదిగో వెళ్ళి ఇలాంటి లిప్స్టిక్ కొట్టుకొని తీసుకురా. త్వరగా రావాలి, ఆఫీస్ టైం అయింది. ఏమి, మీ వదినకు టానిక్ కొనడానికి డబ్బు లేదు, నీ లిప్స్టిక్ మాత్రం ఉందా? ఇది అనాథాశ్రమం కాదు, వదిన విధవ అంతకన్నా కాదు. ఏమన్నావు? పాపాత్మురాల, అందరినీ విధవలుగా చూడాలని ఆశగా ఉందా నీకు? అందరి పసుపు కుంకుమ తుడి చేస్తే గానీ తృప్తి లేదేమో. ఎందరి కడుపు మంట పోసుకుంటుంది నోరుంది కదా అని. ఇదిగో లిప్స్టిక్. అత్త, నేను నా పిల్లలు ఈవేళ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఈ సంసారం కోసం చాకిరీ చేస్తున్నానంటాం సాకైపోయింది అక్కకు. ఏమిటి అది చేసే చాకిరి? ఏమిటది ఉద్ధరించేది? పంచపక్ష ప్రమాణాలు పెడుతోందా, పట్టు పొరుపులు వేస్తోందా? ఏదో సగం కడుపుకు తిని కటిక నేల మీద పడుకుంటున్నాం. తనకి మాత్రం ప్రత్యేకంగా ఒక గది, మంచం, పరుపు, ఫ్యాను, సోఫాలు, షోకులు. ఎంత సంపాదిస్తే మాత్రం 600 సంపాదిస్తున్నాను, ఈ సంసారానికే పోస్తున్నాను అనడమే గాని ఇంటి ఖర్చుకు ఎంత ఇస్తుందని చెప్పవే. లెక్క చెప్పవే. అడిగేవాళ్ళు ఎవరున్నారు? అడుగుతున్నానుగా నేను. మా అవసరాలకు ఇవ్వడానికేమో డబ్బు లేదు, నువ్వు మాత్రం షోకులు చేసుకుని తిరుగుతావు సాని దానిలాగా. నోటికొచ్చినట్టు వాక్కు. ఈ మాత్రం పౌరుషం నీకెప్పుడు వస్తుందా? ఎప్పుడప్పుడు నువ్వు ఈ మాట అడుగుతావలేరా? కాచుకునున్నది నేను సంపాదించే డబ్బుకి లెక్క కావాలా? చూపిస్తారా? అనామతితో లెక్క చూపిస్తా. చూడు, బ్యాంక్ పాస్బుక్స్ తీసి చూడరా. ఎవరెవరు తట్టున్నాయి చూడు. ఒక్కొక్కటి చదువు. భారత్ నీ విధవ చెల్లెలు, అది ఆమె భవిష్యత్తు కోసం. తర్వాత రాజు నీ గుడ్డి తమ్ముడు, అది వాడి కంటి ఆపరేషన్ కోసం. అది సుమతి, నీ చెల్లెలు, దాని పెళ్లి కోసం. కుమార్, సీత, నీ బిడ్డలు, వాళ్ళ కోసం కూడా కూడబెడుతున్నాను. నాకంటూ ఏదైనా ఉందా? చూడరా, చూడు. ఇప్పుడు చదా ఉండమోపి. ఎవరి కోసం నా సంపాదన, ఎవరి కోసం నా చాకరీ? లక్షలు లక్షలుగా చేర్చి పెట్టకపోవచ్చు, కానీ 1 లక్షంతో చేరుస్తున్నాను. పిల్లల కోసం పిచ్చుక గింజలు తెచ్చినట్టు ఒక్కొక్క రూపాయిగా కూడబెడుతున్నాను రా. అదేమిటని చూస్తున్నావా? ఏనాడు ఈ సంసారం బరువు బాధ్యతలు మోయడానికి ఒక మగాడంటూ నిలబడతాడో ఆనాడు నేను ఇవ్వబోయే రాజీనామా. ఇప్పుడు అర్థమైందా? నేను సాని వేషం వేయటం లేదురా, గాడిద చాకరీ చేస్తున్నా. అందుకే ఈ బూడిద పోస్తున్నా, ఈ బట్టలు మోస్తున్నా. మూర్తి, ఈ క్షణం ఇంటి బాధ్యత తీసుకో. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం, కావాలంటే మీ అందరికీ ఒక నమస్కారం. అదంతా ఎందుకు, ఈరోజు ఒక నిర్ణయానికి వద్దాం. రాత్రి 8 గంటలకు తిరిగి వస్తాను. 2 నేను వచ్చేటప్పటికి నువ్వు ఇంటి పెద్దగా కనపడు, తాగుడు మానేసి నిటారుగా నిలబడు. అప్పుడు ఈ ఇల్లు నాది, చీఫ్ వాళ్ళు కుక్కరు పెడతారు. నేను సంతోషంగా వెళ్ళిపోతాను. నేను మీ చేతుల్లో ఉంది. రాత్రి 8 గంటలకి. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒరే మూర్తి, నువ్వేం భయపడకమ్మా, నాకు పౌరుషం ఉంది. ఈ క్షణమే తాగుడు మానేసి వెరీ గుడ్.
ఇంట్లో ఉంటావని కల్లో కూడా అనుకోలేదు. నువ్వే జయించు. అపజయమైనా నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్లకు నిన్నింటి పెద్దగా చూశాను. ఏది ఒక్క మాట చెప్పు, తాగుడు కూడా మానేశానని. నన్ను గురించి ఏ నిర్ణయం చేసుకున్నారు? ఏముందమ్మా, నువ్వు లేకపోతే మాకు దిక్కు ముక్కు లేదు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. తిలక్, ఏమిటిది? కొత్త డైరీలో 5 అని రాసింది. మన స్నేహానికి 4 ఏళ్లు నిండి 5వ ఏడు వచ్చింది. ఓహో, 4 ఏళ్లుగా నా కోసం కాచుకున్నావని గుర్తు చేస్తున్నావు అన్నమాట. ఇందుక ప్రతి సంవత్సరం కొత్త డైరీ ఇవ్వడం? సరిత, మనస్సు ఎంత కాలమైనా కాచుకున్నట్టుంది. అవును, దానికి ముసలితనం లేదు. కానీ వయస్సు? నేను ప్రేమిస్తున్నది నీ మనసును, వయస్సును కాదు. నాకు నీ మనస్సు కావాలి, వయస్సు కావాలి. తిలక్, నీకు తెలుసు నా బాధ్యతలు ఇంకా తీరలేదని. సంసారం బాధ్యతలకు, సముద్రంలోని అలలకు అంతెక్కర సరిత. నాకు బుల్లి తిలకం చూడాలని ఆశగా ఉండదా? ఓహో, వస్తా తిలక్. సరిత, నీ పెళ్లికి తప్పకుండా వస్తాను. మర్చిపోకుండా పత్రిక పంపు. బాబాయ్. చూడండి, మీరు ఈ కళను నమ్ముకోవడం కంటే ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు? కళ అనేది ఒక పిచ్చి. మీరన్నట్టు కళను కవిత్వాన్ని నమ్ముకుని ఎవ్వరూ బాగుపడలేదు. చూడండి, అదృష్టవశాత్తు మా అమ్మ నాన్న పోయారు. లేకపోతే ఏ ఇంజనీరు కలెక్టర్ అవుతాడనుకున్న కొడుకు ఇలా ఎలుకల్లా పిల్లుల్లా గాడిదుల్లా అరుస్తూ దాన్నే కళగా ఆరాధిస్తూ ఉండడం చూస్తే ఎంత బాధపడిపోయేవాళ్ళు. సృష్టిలో ఉన్న అన్ని మృగాల్ని అనుసరిస్తాను, కానీ బ్రతుకు మాత్రం కుక్క బ్రతుకు. ఏం చేస్తాం? నా కళను గుర్తించేవాళ్లే లేరు. ఇదిగో మీ చొక్కా. చాలా థ్యాంక్స్ అండి. చూసారా, మర్చిపోయాను. తీసుకోండి. ఏమిటి? తీసుకోండి, చెప్తాను. మీరు చేసిన పనికి కూలీ ఇస్తున్నారా? కూలీ అని కాదు, ఆ పావల నా కుట్టుకలకు మీరిచ్చే విలువ అన్నమాట. అబ్బే, అదేం కాదు. నా దగ్గర ఉన్నదే అంత. ముందు మీ కళకు మీ ప్రతిభకు గుర్తింపు వచ్చి మంచి ఛాన్సులు రానివ్వండి, అప్పుడు తీసుకుంటాను. ఏమిటి ఉత్తరమా? ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న దగ్గర నుంచి. ఎవరు? నాన్న. ముందు ఉత్తరం చదవే. అందరికీ ఆశీస్సులు. తల వంచు పారిపోయిన నేను తలెత్తు తిరిగి వస్తున్నాను. భగవంతుడు ప్రసాదించిన సంపదతో మిమ్మల్ని అందరినీ చూడాలనే ఆశతో వచ్చే బుధవారం వస్తున్నాను. మీ మన్నింపు నాశించే శివానంద్. ఎవరమ్మా? ఎవరు వస్తున్నారు? మీ తాతగారు రా. తాతగారా? అవును బాబు. ఆహా,